Got to produce, that is a booth. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుదీపు అఫీషియల్. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో మనం ఈరోజు చండీగఢ్లో ఉన్నాము. ఈ డే 1 నిన్న వ్లాగ్ చూసారు కదా, ఇప్పుడు డే 2 అనమాట. సో టెంపో అయితే వచ్చేసింది. మేమందరం ఇప్పుడు అందులో ఎక్కిపోయి ఇక్కడ నుంచి కసోల్కి వెళ్తాము. సో కసోల్ ఇంకా ఎక్కువ చలిగా ఉందంటే ఆల్రెడీ చూడండి పొగలు వస్తున్నాయి చేతిలో నుంచి అండ్ చేతులు చల్లగా అయిపోయినాయి. సో అన్నీ లగేజ్ అంతా ఎక్కించేసాము. అన్నీ ఉన్నాయో లేదో చూసుకొని అందరం ఎక్కేస్తాము. రండి. జలపాతం హాయ్. Let's go to even and దిగుతే ఎవరు దిగుతారు నేను వెళ్తాను నేను బయటికి. Hello, let's go to Kasol. రండి. बोलो गणेश महाराज की जय जय कसोल డైలాగ్ ఏంటి మార్నింగ్ రీల్ చేశారు కదా, ఏ తీయ ఒకసారి డైలాగ్ చెప్తారు. మన చేతిలో ఏమీ లేనప్పుడు మనం ఏం చేయాలి? చిల్లవాలి బ్రో, చిల్లవాలి. చూడండి షాపింగ్ అయితే ఇక్కడ చేస్తున్నారు. వైల్డ్ క్రాఫ్ట్ గ్యాప్ ఉంది. అసలు ఒక సెంట్రల్కి వెళ్తే మనకి బ్రాండ్స్ దొరుకుతాయి ఒక్కొక్క షాప్లో. ఇక్కడ ఒక స్ట్రీట్లో ఉండి అన్ని బ్రాండ్ షాపింగ్ అనమాట. ప్రతి ఒక్క బ్రాండ్స్ ఇక్కడ ఉన్నాయి. సో ఈజీగా సెలెక్ట్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది కదా. ఇక్కడ ఫుడ్ కూడా తినేసి ఇప్పుడు స్టార్ట్ అవుతాము మళ్ళీ. 500 लगा दूंगा आपके लिए मैं. चीज़ देखो पहले कैसी लग रही है, पैसे ही मत देना, कोई दिक्कत नहीं. ये चीज़ देखो ना दीदी, लॉजिक से बोल नहीं कर रहा हूँ आपसे. मम्मी कसम 450 खरीदेगा. वो तो बात आपकी मान के दीदी 10-20 रुपये में कोई थोड़ी पानी आर्टिकल और दिखा दो. ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది, చాలా అంటే చాలా. धोनी कर दिया धोनी कर दिया. 500 रुपये जेल में नहीं, जब तक किसी में खा दिया. ఇంకా అందరం మంచిగా చిల్ అవుతూ డ్యాన్సులు అవి వేసుకున్నాం అనమాట. టెంపో కూడా చాలా బాగుంది కాబట్టి డ్యాన్స్ అవి వేసుకోవడానికి చాలా మంచిగా చిల్ అయ్యాము. అండ్ లాంగ్ జర్నీ కూడా ఆల్మోస్ట్ చండీగఢ్ నుంచి కసోల్కి 220 కిలోమీటర్స్. సో టైం అంతా ఏం చేస్తామని చెప్పి మ్యూజిక్ విన్నాం. ఇంకా మా వల్ల కావట్లేదు. ఇంకా అందుకని లెగిసి ఇంకా డ్యాన్స్లు అయితే వేసేసుకున్నాము. మంచిగా ఎంజాయ్ చేసాము. ఎంజాయ్మెంట్ అంటే ఇది, ఓకేనా? చాలా చాలా బాగుంది ట్రిప్ అయితే. మీరైతే స్కిప్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. అందరం కూడా చాలా హ్యాపీగా చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. కానీ చలి మాత్రం చాలా ఎక్కువ ఉంది. అంటే చలి కోసమే వచ్చామనుకోండి, కానీ ఇంత మనకి అలవాటు లేదు కాబట్టి తీసుకోలేకపోయాము. ఇంకా భార్గవ్ బ్రో, దీది, మధు అందరం కూడా మంచిగా డాన్స్లు అవి వేసుకొని ఇంకా మధ్యలో ఇక్కడ ఈవినింగ్ అనుకుంటా, ఈవినింగ్ స్నాక్స్ తినడానికి మ్యాగీ తినడానికి దిగాము. కాఫీ ఇక్కడ స్నాక్స్ తినడానికి 8 అవుతుంది. ఇక్కడ 8:30. టేస్ట్ అయితే చాలా బాగుంది. మ్యాగీ అయినా చాలా చలిగా ఉంది. మొత్తం తీర్లు వస్తున్నాయా మీకు? లేదు.
ఫీట్ కూడా పెయిన్ వచ్చేస్తుంది. ఇంకా నైట్ డిన్నర్ చేయడానికి మళ్ళీ ఆపేసి మంచి ఫ్రూట్ తినేసి మళ్ళీ స్టార్ట్ అవుతాం. ఇంకా నైట్ డిన్నర్కి అయితే దిగామన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగుంది. పప్పు, చికెన్, బటర్ నాన్ అది పుల్కా సంథింగ్, ఇంకా జీరా రైస్ ఫస్ట్ నేను వేసుకోలేదు, భార్గవ్ బ్రో చెప్పుకున్నారు, కానీ నాకు అది చాలా నచ్చి మళ్ళీ వేసేసుకొని తినేసా. చాలా ఎక్కువ తినేసాను, కానీ చాలా బాగుంది ఫుడ్ కూడా. ఇంకా మంచిగా డెవలప్ కూడా చేశారు, చాలా బాగుంది ట్రిప్ కూడా. అండ్ వెళ్ళే రూట్ కానీ ఏరియా కానీ చాలా మంచిగా అనిపించింది. అందులో కూర్చున్న బోర్ ఫీల్ అయితే రాలేదు. ఆ జర్నీని కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఇంకా రీచ్ అయిపోయామన్నమాట. కసోల్ చాలా బాగుంది. కసోల్ చాలా చలిగా ఉంది ఫస్ట్ డే అయితే, అంటే మేము తీసుకోలేకపోయాము అంత చలిని. ఆల్మోస్ట్ 0 degrees వరకు వచ్చేసింది. ఇంకా నైట్ అయితే -2 వరకు ఉందంట. మేము ఇంకా పడుకుని పోయాము. హీటర్స్ అవి ఇచ్చారు మంచిగా. మాట్లాడడానికి కూడా ఓపిక లేదు. మా రూమ్ అయితే చూపిస్తా చూడండి. దీపు సెకండ్ రూమా? ఆల్ ఓకే? ఏమైంది? ఆయిల్ రాసుకున్నా వీటి పంపితేసి మళ్ళీ పొగలు వస్తున్నాయి బాబోయ్. హీటర్ కోసం టాక్ అవుతుంది, ఇంకా అవుతుంది. నేను అందుకే రాలేదు, ఇంకా రూమ్లోకి వచ్చి కిందకి వచ్చాను. హాయ్ చెప్పు అందరికీ, సబ్స్క్రైబర్స్కి. చాలా చలిగా ఉంది. దీపుకి అస్సలు సెట్ అవ్వలేదు. 2లో ఉందట ఆల్మోస్ట్. హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ దాటుకుంటూ వచ్చాము. సో ప్రస్తుతానికి ఎక్కడున్నా మనం ఎక్కడున్నా కసూల్ వచ్చేసాము. యాక్చువల్లీ మేము చూసిన వీడియోస్ రీల్స్లో అక్కడ అందరూ స్లీవ్లెస్ హ్యాండ్స్, కొంచెం ఫంకీగా ఉన్నారు గర్ల్స్ కానీ అబ్బాయిలు కానీ. అసలు ఎవరు స్వెటర్సే వేసుకోలేదు. సో నేను అనుకున్నా అక్కడంత ఉండదేమో అని అనుకున్నాను, కానీ చాలా ఎక్కువ చలిగా ఉంది. మా వల్ల కావట్లేదు అసలు. ఇంకా ఇక్కడ ఎలా ఉందంటే మనాలిలో ఎలా ఉంటుందో. ఇంకా మేము స్నో, వర్షం కావాలి, ఇది కావాలి, ఇది వద్దనిపిస్తుంది ఇప్పుడు. కిడ్స్తో అయితే ఎంకరేజ్ చేయకండి అస్సలు. అంతేకాకుండా వాళ్ళు అసలు తట్టుకోలేరు. నేనే ఇంకా ఏమైపోతానో అనిపించింది కార్లో అందులో వస్తున్నప్పుడు. సో ఏరియా కూడా చాలా డేంజర్గా ఉంటుంది. ఒక్క 1000 feet పైన ఉన్నాం. కొండ మీద అంటుకుని మనకి వస్తుంది. ఇంకేంటి కింద దేశముద్ర మూవీ షూట్ ఇవన్నీ కూడా బ్రిడ్జెస్ అవి ఉంటాయి కదా, నీకు దుంపలు తిని మైండ్ దొబ్బిందే అంటారు కదా, అవన్నీ కూడా చూసామన్నమాట. కానీ నా వల్ల కావట్లేదు అసలు. హీటర్ ఉంటుందని ముందే బుక్ చేసుకున్నాం, కానీ హీటర్ వాళ్ళు ఆన్ చేయలేదు. అరేంజ్ చేస్తున్నారు. హీటర్ ఉంటేనే హ్యాపీగా మంచి స్లీప్ అయ్యొచ్చు. ఆల్మోస్ట్ టైం ఎంత అయింది? 2:45. ఆ హీట్ ఏమో కాదు, కానీ నా బాడీలో హీట్ చూడు, పొగలు వస్తున్నాయి దీపు. గుడ్ మార్నింగ్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది. మేము ఆల్మోస్ట్ 3:34కి పడుకున్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము, కానీ చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్ అయితే. ఫస్ట్ డే కానీ సెకండ్ డే కానీ బ్రేక్ఫాస్ట్ మాకు మంచిగా నచ్చింది కసోల్లో. సో చూడండి, మౌంటైన్స్ చాలా బాగున్నాయి. అండ్ అక్కడ మౌంటైన్స్ మధ్యలో మంచు కొండలు, అంటే మంచుతో ఉన్న దాంతో ఉన్నాయి. అండ్ ఈరోజు ఈవినింగ్ ప్లాన్ కూడా అదే, అక్కడికి వెళ్ళడానికి. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఫస్ట్ బాబోయ్ ఆల్మోస్ట్ 0 degreesలో ఉంది ఇది. నిన్న నైట్ -1, ఇప్పుడు 0కి వచ్చింది. చాలా చాలా చలిగా ఉంది.
ఆల్మోస్ట్ నేను 10 వేసుకున్నా అంటే నమ్ముతారా. ప్యాంటు, దానిపైన ఒక ప్యాంటు, ఇంకా అది ఇంకా పైన 1 2 3 4 5 వేసుకున్నా. నేనైతే ఇంకా ఫిక్స్ అయ్యా యాక్చువల్లీ. ఇంకా ఇషికాన్ అయితే ఇంకా నా అయినంత వరకు ఇంకా తీసుకొని రానని. ఎందుకు అంటే ఎంత చలిగా అమ్మో. నాకు తెలిసి ఇషిక మళ్ళీ నా అంత అయినంత తర్వాతే వస్తాను, కానీ అప్పుడు ఏం ముసలిదాన్ని అయిపోతానేమో. నేను ఒకసారి బయట చూపిస్తాను. కానీ ఇక్కడ చూడు ఎంత బాగుందో దీపు. వ్యూ ఎక్కడ దీపు? మన రూమ్ నుంచి ఇటు సైడ్ బాగుంది. సో ఇంకా మనం ఇప్పుడు కసోల్లో ఉన్నాము. అంటే హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ దాటుకొని కసోల్కి వచ్చాం. యాక్చువల్లీ ఇలా వీ షేప్ ఉంటుందంట. ఇక్కడ మనాలి ఉంటుంది, ఇక్కడ కసోల్ ఉంటుంది. మనం ఇప్పుడు ఇలా వచ్చాము, మళ్ళీ ఇలా కిందకెళ్ళి మళ్ళీ కిందన ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ పైకి ఎక్కేటప్పుడు కిందన కుల్లు, పైన మధ్యలో కసూల్, ఆ పైన మనాలి. హిమాచల్ ప్రదేశ్ కూడా దాటుకొని వచ్చాము. సో మనాలిలో ఆల్మోస్ట్ 5-6 అలా ఉంది, కొంచెం చలి. ఇక్కడ మరీ బేభత్సంగా ఉంది. యాక్చువల్లీ మరి వచ్చిందే ఇంకా దానికోసం కాబట్టి నైట్ అయితే ఫుడ్ ఇంకా అయిపోయాని అనిపించేసింది. ఇంకా అది కూడా పడలేదు క్యాబ్. సో ముందుగా వామిటింగ్స్ కూడా అయిపోయినాయి. సో ఇది నా అవుట్ఫిట్. ఇంకా యాక్చువల్లీ నేను ఇదంతా మనాలిలో వేసుకుందామని ప్లాన్ ఉండే. మనాలిలో కూడా వేసుకొని ఇంక ఇక్కడే వేసేసుకోవచ్చు అని చెప్పి ఫుల్గా కప్పేసుకొని కొంచెం ఫ్రీగా ఉంది. బ్రేక్ఫాస్ట్ అది చేసేసాం, చూసారు కదా. ఇప్పుడు మళ్ళీ మనం ఇక్కడ కసోల్లో ఉన్న ప్లేసెస్కి వెళ్తాము. కసోల్లో ఉన్న ప్లేసెస్ అన్నీ చూపిస్తాను. నాకు తెలిసి మీరు చూసుంటారు, నాకు డెఫినెట్గా మంచిగా చూపించడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ నాకు బయటికి కూడా వెళ్ళాలని అనిపించట్లేదు, కానీ వెళ్ళాలి. ఇంత దూరం మళ్ళీ నేనైతే ఇంకా మళ్ళీ రాను. టైం వచ్చేసరికి 2 అవుతుంది. 2 o'clock క్లైమేట్ చూడండి ఎలా ఉందో. మార్నింగ్ 6లా లేదు. మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి బ్రేక్ఫాస్ట్ చేసాం 11-11:30. ఇప్పుడు ఇంకా అందరూ రెడీ అవుతున్నారు. ఇన్స్టెంట్గా సూప్ చేసుకుంటున్నాను, వేడివేడిగా తినొచ్చాను. సూప్ ప్యాకెట్స్, ఇవి మ్యాగీ ప్యాకెట్స్. సో హాట్ వాటర్ ఇందులో వేసి, మనకి కప్స్ ఎలాగో లేవు కాబట్టి ఇందులో వేసేసుకొని అందులో సూప్ పౌడర్ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని తాగేది. మళ్ళీ కలుసుకున్నాము. ఫుల్ హాయ్. సో గాయస్ ఫుల్గా ట్రాఫిక్ అయితే ఆగిపోయింది. సో నేనైతే బస్సు అయితే కిందకి దిగిపోయాను. ఈ వ్యూ చూడండి ఒకసారి. ఫుల్ మ్యాడ్, ఫుల్ హై. ఆ మౌంటైన్స్ పైన మధ్యలో పార్టీ అవుతుంది. మీరు ఎప్పటివరకు చూసారు కదా ఎంత బాగుందో. హెవెన్ అంటే దానికి అర్థం ఏదైనా ఉందంటే అది ఇదే అనమాట. హెవెన్లోకి వెళ్ళినట్టుంది. నిజంగా చాలా చలిగా ఉంది, కానీ ఇంకా డేర్ చేసేసాము. అందరూ కార్లో కూర్చున్నారు. మేము మాత్రం ఇంకా వీడియోస్ అవి రీల్స్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ ఏముంటుంది అంటే మౌంటైన్స్, ఫుల్ మంచు కొండలు ఉంటాయి. ఇంకా వెళ్తే ఇంకా పైకి వెళ్ళొచ్చు, కానీ మనకి న్యూ ఇయర్ పార్టీ ఈరోజు నైట్, 31st నైట్ ఈరోజు కాబట్టి, ఈరోజు నైట్ అక్కడ పార్టీ కాబట్టి వెళ్ళిపోవాలి తొందరగా చీకటి అయ్యేలోపు. ఇక్కడ ఆల్మోస్ట్ 3 ఉందనుకుంటా చలి, కదా 3 ఉంది. సో ఇదంతా వ్యూ అంతా మీరు ఆల్రెడీ చూసారు. ఇంకా నైట్ పార్టీ ఇక్కడ స్పెషల్ అన్నమాట, చాలా ఫేమస్ అంట. సో నైట్ ఇక్కడ న్యూ ఇయర్ పార్టీ చేసుకొని మీకు అండ్ నోట్ చెప్తాను. ప్రస్తుతానికైతే ఇది
subscribe మధు దీపు అఫీషియల్ లైక్ షేర్ subscribe హ్యాపీ న్యూ ఇయర్ happy new year చిక్కు. కొన్ని గ్లౌజెస్ అండ్ క్యాప్స్ షాపింగ్ చేయడానికి ఆగామన్నమాట. చూస్తున్నాము కొన్ని డిఫరెంట్ ఇది వేసుకోవచ్చు అండ్ నెక్ కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఈ షిక్క చూపిస్తుంది ఆ ముందు ఉన్నాయి ఇంకా కలర్ఫుల్గా ఉన్నాయి. all hookah parts అవి మాత్రం చూపిస్తా. టెంపరేచర్ ఎలా ఉంది చూడండి. అమ్మ బాబోయ్ చచ్చిపోతాం ఇలా ఉంటే. -1 ఉంది. అబ్బా నైస్ అండి. అవుట్ఫిట్ నైస్, వెరీ నైస్. ఫంకీ అవుట్ఫిట్. కసుల్ వైబ్స్. ఇప్పుడు న్యూ ఇయర్ పార్టీకి వెళ్తున్నాము. నువ్వు అది ఫుల్ చిల్ అవుతాడు అనమాట. ఇప్పుడు ఏమవుతావు? ఫుల్ చిల్. చలి మామూలుగా లేదు. ఇప్పుడు ఎంత ఉంది? 3 ఉందా? ఇప్పుడు ప్రెసెంట్ అయితే -1 ఉంది. మైనస్కి వెళ్ళిపోయింది -1. సో ఇది కొంచెం స్వెటర్ టైప్ బాగుంది మంచిగా. ఇక్కడే చలి బాగా తీసుకున్నాం వస్తుంది. ఇందాక షాపింగ్ లో. చాలా బాగుంది. ఇది తెచ్చాం వైజాగ్ నుంచి. బ్రాండ్స్. అది ఇప్పుడు నా అవుట్ఫిట్ చూపిస్తాను. జీవిస్తాను కదా. ఎందుకు అలాగా? నేను జీవిస్తాను కదా. అప్పుడు నువ్వు ఫుల్ రెడీ అయ్యి చూపించాలి. అలా చూపిస్తే ఎలా తెలుస్తుంది? రెడీ అవ్వనబ్బా. ఈ చలికి ఏం రెడీ అవుతా? ఏం బట్టలు వేసుకున్నా దాని మీద వేయాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఎన్ని వేసుకున్నాను తెలుసు? చెప్తే అంటాను 13 అంటే షూ సాక్స్లు అన్నీ కలిపితే 13 వచ్చాయి కౌంట్ చేస్తే. అది ఓకే. చూపించలేం కదా. హెవెన్ అంటే ఇంకా లైఫ్లో ఒక బెస్ట్ మూమెంట్, బెస్ట్ న్యూ ఇయర్ ఆల్సో. చాలా బాగుంది. ఒక చూడు ఎలా వస్తుందో ఏం మళ్ళీ. heavy. ఎలా వస్తుందో తెలియదు కానీ ఏదో విధంగా బాగానే వస్తుందని. సో గాయస్ నిన్న నైట్ పార్టీ అయితే అలా అయింది. న్యూ ఇయర్ పార్టీ చాలా మంచిగా. లైఫ్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ చేసాం నైట్ యాక్చువల్లీ. సో ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11 అయింది. నైట్ లేట్గా పడుకున్నాం కాబట్టి ఇప్పుడు లేచి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము. నైటే ఇంట్రో ఇచ్చేద్దాం అనుకున్నా, ఎన్నోటి ఇద్దాం అనుకున్నా కానీ అవ్వలేదు. ఇంకా పడుకుంటాం, చాలా టైర్డ్ అయిపోయి వచ్చే దారిలో ఫుల్ చేతులు కాళ్ళు గడ్డ అయిపోయింది. -0లో ఉంది అప్పటికి చలి మేము వచ్చే టైంకి. కానీ నిన్న కొంచెం అలవాటు అయింది. మొన్న అయితే ఇంకా అయిపోయాను అనుకున్నా కానీ చాలా ఎక్కువ చలి ఉంది ఇక్కడ. అందరూ కూడా ఇక్కడ మ్యాక్సిమం సంథింగ్ అంటే పొగ తాగుతారు కదా, అవి నుంచి పెద్దవాళ్ళ వరకు అవి తాగుతూనే ఉంటారు.
తాగుతూనే ఉంటారు అని కాదు, వాళ్ళకి చలి అనిపించినప్పుడు మేబీ తాగుతారేమో. చలి అస్సలు తట్టుకోవడం చాలా కష్టం ఇక్కడ కానీ చిన్నపిల్లలు అందరూ ఎలా ఉంటున్నారో మేబీ వాళ్ళకి అలవాటు అయిపోయి ఉండొచ్చు. సో ఇక్కడ స్పెషాలిటీ ఈ పార్టీస్ ఇలాంటివి అన్నీ ఇక్కడ స్పెషాలిటీస్, అండ్ ఇవే ఇక్కడ వీళ్ళకి బిజినెస్ కూడా. అంతేకాకుండా చాలా బాగుంది పార్టీ. లైఫ్లో ఒక్కొక్క ప్లేసెస్కి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది, అలా ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మేము ఈరోజు ఇక్కడే స్టే చేస్తాము. మేబీ మ్యాక్స్ ఇంట్లో ఇక్కడే ఉంటాం రూమ్లో. ఒకవేళ బయటకు వెళ్ళినట్టయితే అది కూడా కవర్ చేసి రేపు మనాలి వ్లాగ్లో యాడ్ చేసి పెడతాను. సో ఈ వ్లాగ్ మీ అందరికీ డెఫినెట్గా నచ్చిందని అయితే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ చూడండి మార్నింగ్ అయినా ఎంత బాగుందో.